బంగారం ఆయిల్ వాడకానికి సంబంధించి మోదీ అప్రమత్తం చేశారు. ప్రతి ఒక్కరిని కూడా ఒక సంవత్సరం పాటు బంగారం కొనవద్దు అని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్లీ దేశవ్యాప్తంగా భారీ నిర్మాణాలకు 2 ఏళ్ల పాటు నిషేధం కూడా విధించినట్లు నిర్ణయం తీసుకున్నారు. సో దీని ప్రభావానికి సంబంధించి బంగారానికి సంబంధించి ఆల్రెడీ మార్కెట్స్ పైన తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఎలా ఉండొచ్చు? నీలిమ, పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితులు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వానికి నీతి ఆయోగ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలంటూ ఒక అడ్వైజరీ ఇచ్చింది. అయితే పెరిగినటువంటి నిర్మాణ ఖర్చులు, ముడి సరుకుల కొరత, దిగుమతుల భారం దృష్ట్యా దేశవ్యాప్తంగా 2 ఏళ్ల పాటు భారీ నిర్మాణాలను నిలిపివేయాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. ప్రతిష్టాత్మకమైనటువంటి సెంట్రల్ సెక్రటరియట్ భవనాలు ఏవైతే ఉన్నాయో, నిర్మాణ్ భవన్, ఉద్యోగ్ భవన్, శాస్త్రి భవన్, ఇటువంటి వాటి పునర్నిర్మాణ పనులను వాయిదా వేయాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ చెప్పింది. అయితే నీతి ఆయోగ్ అడ్వైజర్ మేరకు కేంద్రం కూడా ఈ పునర్నిర్మాణ పనులను కొంత వాయిదా వేసినట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ప్రజలు విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించాలి, వీలైతే పాఠశాలలకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలి, అనవసరమైనటువంటి ప్రయాణాలు, బంగారం కొనుగోలు వాయిదా వేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. అంతేకాకుండా డాలర్తో పోలిస్తే రూపాయి రికార్డు స్థాయి. థ్యాంక్ యూ కృష్ణ.